అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను పన్నీర్ బ్రెడ్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. పిజ్జా తినాలనిపిస్తే ఇలా నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. ముందుగా నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. మీరు కావాలంటే వైట్ బ్రెడ్ తీసుకోవచ్చు. కొద్దిగా హెల్తీగా చేద్దామని చెప్పేసి నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. దీనికి నేను ఇక్కడ హోమ్ మేడ్ ఇన్స్టెంట్ పిజ్జా సాస్ని అప్లై చేస్తున్నానండి. ఇది ఎలా చేసుకోవాలంటే ఒక 2 టీ స్పూన్ సేజ్వానా సాస్కి 1 టీ స్పూన్ టమాటో సాస్ని కలిపి దాంట్లో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశారంటే పిజ్జా సాస్ రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. పిజ్జా సాస్ అప్లై చేసిన తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ని బ్రెడ్ మీద పెట్టేసుకోండి. నేను ఇక్కడ టమాటోని ఇంకా ఆనియన్స్ని పెట్టుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ పన్నీర్ పీసెస్కి కొద్దిగా ఉప్పు, పసుపు ఇంకా కారం వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. దాన్ని కూడా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ మోజరెల్లా పిజ్జా చీజ్ వేసుకుంటున్నానండి. మిల్క్ మిస్ట్ ఇది వేసుకుంటున్నాను. మీరు ఏదైనా వేసుకోవచ్చు. చీజ్ వేసిన తర్వాత దాని మీద కొద్దిగా నేను పెప్పర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర oregano ఉంటే దాన్ని వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. మీరు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ని ప్యాన్ మీద పెట్టేసేయండి. దీని మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. అంతే అండి, మన పన్నీర్ బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయిందండి. చూడండి, చీజ్ మొత్తం భలే మెల్ట్ అయింది కదా. చూస్తూ ఉంటేనే తినాలనిపించేలాగా ఉందండి. ఈవినింగ్ స్నాక్స్ తినాలనిపిస్తే ఇలా ఈజీగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. బ్రెడ్ కింద మాడకుండా ఉండడానికి ఒక టిప్ చెప్పబోతున్నానండి. ఇలా కొద్దిగా చీజ్ మెల్ట్ అయిన తర్వాత ఇలా ఒక స్పూన్ పెట్టేసి దాని మీద మూత పెట్టేసి కుక్ చేశారంటే బ్రెడ్ మాడకుండా ఉంటుందన్నమాట. ఈ టిప్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.